అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా అద్భుతమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ప్లస్ చాలా అద్భుతమైన టేస్ట్ని కలిగి ఉండేటటువంటి వెజిటేబుల్ రాగి పుట్టు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా ఈజీగా అయితే చూపించడం జరుగుతుందండి. సో ఇంకెందుకు లేట్, మరి చాలా మంచి టెక్స్చర్లో పౌడర్గా ఉండి మౌత్ మొత్తం వాటర్తో నిండిపోయేలా చేసే ఈ వెజిటేబుల్ రాగి పుట్టు వీడియోని ప్లీజ్ లైక్ చేసుకుని, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ షేర్ చేసేయండి. అలాగే మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ టేస్ట్తో పాటు టెక్స్చర్ కూడా ఎక్కడా మిస్ అవ్వకుండా చాలా మంచి టేస్ట్తో చాలా మంచి టెక్స్చర్లో మన బాడీకి అవసరమైన పోషకాలన్నీ సమృద్ధిగా ఉన్నటువంటి ఈ వెజిటేబుల్ రాగి పుట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే చూసేద్దాం రండి. సో దీనికోసం మన మెయిన్ ఇంగ్రీడియంట్ రాగి పిండిని. నేనైతే ఇక్కడ 1.5 కప్పు రాగి పిండిని తీసుకుంటున్నాను. 2 కప్పులు 3 కప్పులు మీ ఇష్టమేంటి, తీసుకునే వాళ్ళ సంఖ్యను బట్టి ఇక్కడ రాగి పౌడర్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నేను తీసుకుంటున్న రాగి పిండి క్వాంటిటీ అయితే ముగ్గురికి చాలా ఈజీగా సరిపోతుందండి. సో ఈ రాగి పిండిలోని చక్కగా వాటర్ని జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇది ఒక పౌడర్ టెక్స్చర్లోకి రావాలి. పౌడర్ టెక్స్చర్లు అంటే కాస్త ముద్దలాగా ఉండాలి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత చుడితే ముద్దలాగా అవ్వాలి, లేదు మెదిపితే చేతిలోంచి జారిపోవాలండి. ఈ టెక్స్చర్లో కనుక మనం వాటర్ వేసి కలుపుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్ రాగి పుట్టు, వెజిటేబుల్ రాగి పుట్టు టెక్స్చర్ అయితే వచ్చేస్తుందండి. సో చూసారు కదా. సో ఈ రెసిపీని నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ప్రిపేర్ చేసుకునే విధంగా అయితే చూపిస్తున్నానండి. మనందరి గృహిణులకి ఈజీగా అయిపోయే టిఫిన్ ఇడ్లీ. సో అలాంటి ఇడ్లీ ప్లేట్లోనే చక్కని అరిటాకు వేసేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న నీటితో తడిపిన రాగి పిండి ముద్దనైతే పెట్టేసుకోవాలండి. అరిటాకు అవైలబుల్గా లేదు అంటే తడిపిన కాటన్ క్లాత్నైనా సరే మనం ఇడ్లీ ప్లేట్ల మీద పెట్టేసుకుని ఒక 10 నుంచి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేసుకుంటే చక్కని రాగి పుట్టు అయితే మనకి రెడీ అయిపోతుందండి. సో ఈలోగా అడుగు దలసగా ఉన్న బాండి పెట్టుకుని మనకి రాగి పుట్టు తినేటప్పుడు పంటి కింద ఈ పల్లీలు పడితే చాలా బాగుంటుందండి. టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తినాలి అంటే పల్లీలను వేయించుకోండి ఫస్ట్. అలాగే ఇది వెజిటేబుల్ రాగి పుట్టు కనుక ఫస్ట్ వెజిటేబుల్స్ అనగానే వేసుకుని చిన్నగా తరిగినటువంటి క్యారెట్, అలాగే బీన్స్. ఇక్కడ బీన్స్ అంటే మీరు బీన్సే వేసుకోక్కర్లేదండి. గోరు చిక్కుడు, బొబ్బరి చిక్కుడు, నార్మల్ చిక్కుడు అయినా సరే సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన క్యాబేజు. మనం ఆనియన్స్ వేసుకునేటప్పుడు ఇలా మెదిపి వేసుకున్నట్లయితే వెజిటేబుల్ రాగి పుట్టు తినేటప్పుడు ఈ ఉల్లిపాయ చీరికలు అనేది నోటికి భలే తగులుతాయండి. సో ఇక్కడ పొటాటోస్ కూడా వేసేసుకుని స్పైసీనెస్ కోసం, మరింత టేస్ట్ని ఇంక్రీజ్ చేయడం కోసం పచ్చిమిర్చి చీరికలు, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందండి వెజిటేబుల్ రాగి పుట్టు అనేది. సో ఈ వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవడం కూడా తక్కువ ఆయిల్ వేసుకుని ఓన్లీ వెజిటేబుల్స్లో ఉన్న వాటర్తోనే 3 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. 3 నిమిషాల కన్నా ఎక్కువ మగ్గించుకుంటే వెజిటేబుల్ టేస్ట్ అనేది మనం రాగి పుట్టులో మిస్ అవుతాము. సో ఈ విధంగా మూత పెట్టుకుంటూ నిమిషానికి ఒకసారి కలుపుతా తీస్తా ఒక 3 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఈ వెజిటేబుల్స్ రాగి పుట్టుతో తీసుకోవడం వలన మనకి ఏదైనా సంపూర్ణ పోషకాహారం ఈ సమ్మర్లో తీసుకోవాలి, దాహం వేయకూడదు, రుచిని కలిగి ఉండాలి, టేస్ట్ని కలిగి ఉండాలంటే ఈ వెజిటేబుల్ రాగి పుట్టుని అర్జెంట్గా ప్రిపేర్ చేసుకోండి. సో చూసారా, 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత ఈ రకంగా వచ్చేస్తుంది. ఇది వేడిగా ఉన్నందువలన ఈ రకంగా ముద్దలా కనిపిస్తుందండి. ఒక్కసారి చల్లారిన తర్వాత మనం చేతితో మెదిపితే కనుక చక్కగా మన చేతిలోంచి జారిపోతూ పౌడర్గా చాలా బాగా వచ్చేస్తుందండి దీని టెక్స్చర్. ఇది మనం రాగి పిండిని స్టార్టింగ్లో కలుపుకునేటప్పుడే దీని టెక్స్చర్ అనేది డిపెండ్ అవుతుంది. చూడండి ఎంత పౌడరీగా వచ్చేస్తుందో. మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే వెజిటేబుల్ రాగి పుట్టు సెట్ అయిపోయినట్టే అండి. సో ఒక 3 మినిట్స్ తర్వాత ఈ విధంగా మూత తీసుకుని మనం ఏదైతే చక్కగా 20 మినిట్స్ కుక్ చేసుకున్నామో ఈ రాగి పుట్టుని వేసుకుని అటు ఇటు కలిపేసుకుంటే మనకి చక్కని వెజిటేబుల్ రాగి పుట్టు అయితే రెడీ అయిపోతుందండి. సో మంచి ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం కాస్త కరివేపాకు రబ్బలు వేసేసుకుని టేస్ట్ని ఇంక్రీజ్ చేయడం కోసం కాస్త సాల్ట్ వేసుకోండి. ఇది మోకాళ్ళ నొప్పులు తగ్గాలి ఈ రెసిపీ వలన అని అనుకుంటే కనుక సాల్ట్ ఇంకా తగ్గించి వేసుకోండి. సో
చక్కగా మంచి టేస్ట్ ప్లస్ టెక్స్చర్లో వెజిటేబుల్ రాగి పుట్టు అయితే రెడీ అయిపోయింది. సో ఫైనల్గా టేస్ట్ ప్లస్ తెలివితేటలను ఇంక్రీజ్ చేసేటటువంటి పచ్చి కొబ్బరి తురుము వేసేసుకుంటే మనకి వెజిటేబుల్ రాగి పుట్టు అనేది ప్రిపేర్ అయిపోయినట్లేనండి. ఈ పచ్చి కొబ్బరి కూడా 1.25 కప్పే వేసేసుకోండి. రాగి పిండి ఎంత వేసుకుంటున్నామో అలాగే పచ్చి కొబ్బరి కూడా అంతే వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ టేస్ట్ని తిన్నప్పుడు మన నోరంతా కూడా లాలాజలంతో ఫుల్గా నిండిపోతుందండి. అంత బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ది బెస్ట్ రెసిపీస్లో ది బెస్ట్ రెసిపీ ఈ వెజిటేబుల్ రాగి పుట్టు అండి. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఏదైనా ఒక మంచి రెసిపీ ఉండాలి, దాహం వేయకూడదు, పోషకాలన్నీ బాడీకి సమృద్ధిగా అందాలి అంటే చక్కగా ఇలా పౌడర్ టెక్స్చర్లో వచ్చి చాలా మంచి ఫ్లేవర్తో చాలా మంచి పోషకాలు కలిగి ఉన్నటువంటి ఈ వెజిటేబుల్ రాగి పుట్టుని ప్రతి ఒక్కరూ అయితే ట్రై చేసేయాలండి. ఏమంటారు మరి? ట్రై చేస్తారు కదూ? ఎందుకంటే డెఫినెట్గా ట్రై చేస్తారు. ఇది తినడానికి చూడడానికి కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఒక్కసారి టేస్ట్ చేసేసి ఈ వీడియోని లైక్ చేసుకుని మన హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి థ్యాంక్ యూ సో మచ్.